దుబాయ్లో ప్రస్తుత వరదలకు కారణమేంటి? దుబాయ్లో సడన్ వర్షాలకి గ్లోబల్ వార్మింగ్ కారణమా? దుబాయ్లో వర్షాలకి క్లౌడ్ సీడింగ్ కారణమా? 6 విమానాలతో క్లౌడ్ సీడింగ్ నిజమా? బ్లూంబర్గ్ నివేదిక అసలు ఏం చెబుతోంది? అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎడారి దేశమైన దుబాయ్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో వరదలు పోటెత్తాయి. నిత్యం ఎంతో రద్దీగా ఉండే నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎప్పుడు ఎండలు, అధిక ఉష్ణోగ్రతలుండే దుబాయ్ ఒక్కసారిగా భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోయింది. ఇక్కడ ఏడాదిలో నమోదయ్యే వర్షపాతం 24 గంటల్లోనే కురిసింది. గత 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా జడివాన కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ భారీ వర్షాలకు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పలు విమానాలను రద్దు చేశారు. వర్షానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రన్వే పూర్తిగా నీటిలో మునిగిపోయింది. విమానాశ్రయం పార్కింగ్ కూడా సగం నీట మునిగింది. ఎయిర్పోర్ట్ కు వెళ్లే రహదారుల్లో నీరు నిలిచిపోయింది. షాపింగ్ మాల్స్ లో సైతం మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. వాతావరణ మార్పుల కారణంగా విమానాలన్నింటినీ మళ్లించారు. ఈ అసాధారణ వర్షపాతానికి కారణం గ్లోబల్ వార్మింగేనని వాతావరణ మార్పుల నిపుణుడు ఫ్రైడ్రిక్ ఒట్టో తెలిపారు. మానవుడు చేజేతులా ఈ ఉపద్రవాన్ని తెచ్చుకున్నారన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఇలాంటి పరిస్థితులు మరెన్నో ఏర్పడే ప్రమాదం ఉందని లండన్లోని గ్రాంథమ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ చేంజ్ కు చెందిన ఒట్టో తెలిపారు. ఇదిలా ఉండగా ఈ భారీ వర్షాలు పాక్షికంగా క్లౌడ్ సీడింగ్ వల్ల సంభవించాయని బ్లూంబర్గ్ నివేదించింది. నీటి లభ్యత సమస్యలను పరిష్కరించడానికి యుఏఈ 2002లో క్లౌడ్ సీడింగ్ కార్యకలాపాలను ప్రారంభించింది. మేఘాలపై పొటాషియం క్లోరైడ్ వంటి రసాయనాలను స్ప్రే చేసి కృత్రిమంగా వర్షాలు కురిపించే మేఘ మథనం కార్యక్రమాన్ని చేపట్టింది. గత 2 రోజుల్లో సీడింగ్ విమానాలు 7 క్లౌడ్ సీడింగ్ మిషన్లు నిర్వహించాయని స్పెషలిస్ట్ వాతావరణ నిపుణుడు అహ్మద్ హబీబ్ బ్లూంబర్గ్ కు తెలిపారు. మేఘాలు ఏర్పడిన తొలి దశలోనే క్లౌడ్ సీడింగ్ సాధ్యమని, ఓవైపు ఉరుములు, మెరుపుల వాతావరణంలో క్లౌడ్ సీడింగ్ ఎలా చేస్తామంటూ దుబాయ్ ప్రశ్నిస్తోంది. ఈ మేరకు యుఏఈలోని నేషనల్ సెంటర్ ఫర్ మెట్రాలజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అల్ యాజీదీ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. దుబాయ్లో ప్రస్తుత వరదలకు క్లౌడ్ సీడింగ్ కారణం కాదని, క్లౌడ్ సీడింగ్ ఆపరేషన్ నిర్వహించలేదని స్పష్టం చేశారు. దుబాయ్లో వర్షాల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.